ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వత్త ఏవచ కర్మని. పార్థ, నాకు ముల్లోకములయందు చేయదగిన కార్యమేదియునూ లేదు. నేను పొందనిది పొందవలసినది ఏదియునూ లేకున్నను లోక సంగ్రహార్థము కర్మమును ఆచరించుచునే ఉన్నాను. యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మాను వర్తంతే మానుష్యాః పార్థ సర్వశః. అట్లని నేను శ్రద్ధగా కర్మలను ఆచరించకుండా ఉన్నచో నన్నే ఆదర్శముగా పెట్టుకొని ప్రవర్తించు మనుష్యులు నా మార్గమునే అనుసరించి కర్మశూన్యులగుదురు. ఉత్సీదేయురిమే లోక నకుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్య ముపహన్యామిమాః ప్రజాః. నేను కర్మలను చేయకున్నచో లోకస్థితి నిమిత్తమైన కర్మలు లేనందున ఈ లోకులందరూ చెడిపోవుదురు. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థాపకములైన కర్మలు లేనందున కలుగు సంకరమునకు నేను కారకుడున అయ్యదను. సత్కర్మానుష్ఠాన లోపము వలన ప్రజానీకమునకు కలుగు దుర్గతికి కూడా కారణభూతుడను అయ్యదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. భారత, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలను ఎట్టి శ్రద్ధాభక్తులతో చేయుదురో ఆత్మవేత్తయు అట్టి శ్రద్ధాభక్తులతో ఫలాపేక్ష లేనివాడై లోక కళ్యాణము నిమిత్తము కర్మలను ఆచరింపవలను. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన కర్మలను వదిలేయాలి అని కాదు. ఆత్మజ్ఞానం కలిగినది అంటే అర్థం కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయగలుగుతాము అని. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంజ్ఞినాం. అంటే ఆత్మజ్ఞానం కలుగక ముందు వరకు ఎవ్వరైనా సరే ఏ పనినైనా సరే ఫలాపేక్షతోనే చేస్తారు. ఈ పూజ చేస్తే నాకు ఈ మంచి జరుగుతుంది, భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తే నాకు ఆయన ఈ వరాలను ఇస్తాడు, ఇలా ఫలాపేక్షతో మాత్రమే ఏ పనినైనా చేస్తారు. ఇది సర్వసాధారణం. అలాంటప్పుడు ఇంకా పూర్తిగా ఆత్మజ్ఞానం కలగకముందు విద్వాంసులైన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, అంటే ఆత్మజ్ఞానం కొంతైనా పొందగలిగిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా ఫలాపేక్షతో చేసేవారిని నిరుత్సాహపరిచే విధంగా ఇది ఇలా చేయకూడదు, దీనివల్ల ఈ ప్రయోజనం ఉండదు, అసలైన ప్రయోజనం ఇది అని ఇలా చెప్పినంత మాత్రాన వాళ్ళు వివేకవంతులు కాలేరు. పైగా మరొక నష్టం ఏం జరుగుతుంది అంటే ఇలా చెప్పడం వలన వాళ్ళు అసలు కర్మలనే చేయడం మానేస్తారు. అంటే ఓకే, ఈ పూజల వలన ఎలాంటి ప్రయోజనం లేదు, లేదా ఈ అధ్యయనం చేయడం వలన సద్గ్రంథాలు చదవడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు అనుకుంటూ అసలు వాటినే పూర్తిగా చేయడం, కర్మలను ఆచరించడం మానేస్తారు. దానివలన అసలు పూర్తిగా జ్ఞానవంతులు కాకుండా అజ్ఞానులుగానే మిగిలిపోతారు. అలా కాకుండా వివేకవంతులైన వాళ్ళు ఏం చేయాలి అంటే ఫలాపేక్షతోనే కర్మలను ఆచరించే విధంగా చేస్తూ వాటిని శ్రద్ధాభక్తులతో చేసే విధంగా ప్రోత్సహించాలి. అప్పుడు వారు నెమ్మదిగా, అంటే ఆ పనులు చేస్తూనే ఆ కర్మలను ఆచరిస్తూనే నెమ్మదిగా భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ అసలైన ఆత్మజ్ఞానాన్ని పొందే విధంగా సహాయపడాలి అసలైన విద్వాంసులైన వాళ్ళు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతిలోనున్న సత్వరజస్తమో గుణముల మార్పుల చేతనే సమస్త కార్యములను జరిగిపోవచుండగా అహంకారము గల మూఢుడు అన్నింటికినీ కర్తను నేనే అని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసర్జతే. ఓ మహాబాహు అర్జున, గుణ విభాగము కర్మ విభాగము తెలిసినవాడు భక్తియుక్త కర్మము కామ్యకర్మముల మధ్య గల భేదమును సత్వగుణ పరిణామములగు త్వక్షశ్రు శ్రోత జిహ్వఘ్రాణములు, రజోగుణ పరిణామములగు వాక్పాణి పాద యూపస్థలు, తమోగుణ పరిణామములగు స్పర్శ రూప శబ్ద రసగంధములను విషయములందును వచన దాన గమన విసర్జనానంద క్రియలయందును ప్రవర్తిల్లుచున్నవని తెలుసుకొని కర్మ కర్తృత్వాభిమాన ఫలాభిసంగరహితుడై ఉండును. అంటే ఇక్కడ గుణకర్మల గురించి, అంటే సత్వరజస్తమో గుణములు, ఈ 3 గుణములు ఎలా కలుగుతాయి, వాటి వలన మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, అలాగే వివిధ రకాల కర్మలు, అంటే కామ్యకర్మలు భక్తియుత కర్మలు. కామ్యకర్మలు అంటే మనము ఫలాపేక్షతో చేసేవి, భక్తియుత కర్మలు అంటే భగవంతునిపై భక్తితో మనం ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం చేసేవి.
ఒకే కర్మ అయినప్పటికీ కూడా మన భావన ఎలా ఉంది, భక్తితో చేస్తున్నామా లేదా ఫలాపేక్షతో చేస్తున్నామా, ఈ రెండిటికి మధ్య తేడాని, ఈ 3 గుణాల మధ్య ఉన్న తేడాని, అవి ఎలా ప్రవర్తిస్తాయి అనేది తెలిసిన వాళ్ళు ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను అనే భావనతో ఉండకుండా అవి ఈ 3 గుణాల వలననే ఏవైనా జరుగుతున్నాయి, భగవంతుని ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి అనే భావనతో, భక్తియుత భావనతో మాత్రమే ఉంటాడు తప్ప నేనే కర్తని అనే అహంకారంతో ఉండడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క త్రిగుణ పరిణామములగు దేహేంద్రియాదులు దేహేంద్రియ వ్యాపారములందు ఆసక్తులగుచున్నారు. అట్టి భ్రాంతి లేని ఆత్మజ్ఞుడు భ్రాంతులగు అల్పజ్ఞుల మందబుద్ధిని కర్మతత్పరత నుండి మరలింపరాదు. అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఈ దేహేంద్రియాలు, దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతిలోని త్రిగుణాల యొక్క పరిణామముగా మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇలా తెలుసుకోలేని వారు, అంటే మందబుద్ధి కలిగిన వాళ్ళు, ఇంకా పూర్తి ఆత్మజ్ఞానాన్ని పొందలేని వాళ్ళు, వాళ్ళని మనం కర్మల నుండి తప్పించరాదు. వాళ్ళని వివేకవంతులుగా చేసి ఆత్మజ్ఞానం వైపు నడిపించాలే కానీ కర్మలు మానుకునే విధంగా చేయరాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. నేను నిమిత్తమాత్రుడను, పరమేశ్వరుని ఇచ్ఛానుసారము ఈ కర్మలను ఆచరించుచుంటిని అను వివేక బుద్ధితో సర్వకర్మలను సర్వాంతర్యామి అయిన నాకు అర్పించి ఫలకాంక్షను మమకారమును విడిచి నిర్విచారముగా యుద్ధమును చేయము. ఏమే మతమిదం నిత్య మనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయాంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవులు శ్రద్ధావంతులను అసూయ లేనివారును అయ్యి ఈ నా మతమును ఎల్లప్పుడూ ఆచరించుచుందురో వారు కర్మబంధము నుండి విడవడగలరు. అందుకే ఏ పని చేసినా కూడా తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అనమంటారు. అంటే మనం చెడ్డ పనులు చేసేసి తర్వాత శ్రీకృష్ణార్పణమస్తు అని ఈ చెడు ఫలితాన్ని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తున్నాను అని చెప్పుకోవడం కాదండి. దీనిని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎలాంటి కర్మలను చేయాలి అంటే మనకు ఉద్దేశింపబడిన కర్మలను మాత్రమే, భగవంతుని ప్రీత్యర్థము, పరమేశ్వరుని ప్రీత్యర్థము మనకు ఉద్దేశింపబడిన కర్మలను మాత్రమే, మన కర్తవ్యాలను మాత్రమే మనం నెరవేరుస్తూ ఉండాలి. ఆ కర్తవ్యములైన కర్మలను మాత్రమే చేయాలి. అలాంటి కర్మలను చేసినప్పుడు మాత్రమే ప్రతిసారి కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను, నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, నేనే ఇవన్నీ చేస్తున్నాను అనే అహంకారంతో కాకుండా ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడే నాతో చేయిస్తున్నాడు, ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటూ కర్తృత్వ భావనను విడిచిపెట్టి నేనే కర్తను అనే అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ ఉంటే మొత్తము కూడా ఆయనే చూసుకుంటాడు, ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇది శ్రీకృష్ణ భగవానుడి ముఖ్య ఉద్దేశం. ఇలా కర్మలను ఆచరించేవారు కర్మబంధం నుండి విడిపడగలుగుతారు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ఏ త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మేమతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్న చేతసః. ఎవరు ఈ మతమునకు లేని దోషమును ఆపాదించి నిందించుచు అనుసరింపరో అట్టివారిని ఏ విధమైన జ్ఞానము లేనివారిగను, పరమార్థ భ్రష్టులుగను, మూఢులుగను తెలుసుకొనుము. ఇందాక నేను చెప్పినట్లు దీనిని మనం వక్రీకరించి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటే మనం చెడ్డ పనులు కూడా చేసేసి అవన్నీ కూడా భగవంతుని మీదకే తోసేసి, అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఈశ్వరేచ్ఛ లేనిదే చీమైనా కుట్టదు అని. మరి లోకంలో జరిగే చెడు అన్నీ కూడా ఈశ్వరేచ్ఛ వల్లనే జరుగుతున్నాయా? ఇలా వక్రీకరించి, అంటే అసలైన అర్థాన్ని తెలుసుకోకుండా వక్రీకరించి వీటికి లేని దోషాన్ని ఆపాదించడం వలన అట్టి వారిని అజ్ఞానులుగా వదిలేయాలి, పరమార్థ భ్రష్టులు అంటే మూఢులు అనుకొని వదిలేయాలి. అలాంటి వారు అజ్ఞానులవుతారు, అజ్ఞానులుగా మాత్రమే ఉండిపోతారు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడు పూర్వజన్మమున చేయబడిన ధర్మాధర్మ సంస్కార రూపమైన తన స్వభావమునకు అనుగుణముగానే ప్రవర్తించును. ప్రాణులన్నీ తమ స్వభావమునే అనుసరించును. వానిని విధి నిషేధములు ఏమి చేయగలవు? అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి పూర్వజన్మల కర్మానుసారము వారి కర్మ ఫలితాల ప్రకారమే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. వారి స్వభావాలు కూడా వాటి ప్రకారమే వస్తూ ఉంటాయి. అలాంటి వారు పూర్తి జ్ఞానాన్ని పొందలేనంత వరకు, అవివేకులుగానే ఉన్నంత వరకు వారికి విధి నిషేధములు ఏమీ చేయలేవు, పనిచేయు వారి మీద అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్యాధ్యే రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్నవసమాగచ్చే తౌ హ్యస్య పరిపంధినౌ. సర్వేంద్రియ విషయములలో ఆయా విషయముల యందు రాగద్వేషములు ఏర్పడినవి. ప్రకృతియు రాగద్వేషముల మార్గముననే పనిచేయును. ఆ రాగద్వేషములకు లోబడరాదు. అవి మనుజునకు శ్రేయో మార్గమునకు శత్రువులు. అంటే ఇంద్రియాలు కానీ, ప్రకృతిలో ఉండే త్రిగుణాలు కానీ ఇవన్నీ కూడా మనల్ని రాగద్వేషముల వైపు మాత్రమే లాక్కుని వెళ్తూ ఉంటాయి. కానీ వాటికి మనం లోబడిపోకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడిన పరధర్మము కంటే స్వధర్మము కించిత్ లోపము కలదైనను కూడా శ్రేష్ఠతరము. పరధర్మ జీవనము కంటే స్వధర్మాచరణమున మరణమే మేలు. స్వధర్మము వలన ఇహలోకమున కీర్తి, పరలోకమున స్వర్గము కలుగును. పరధర్మము వలన ఇహలోకమున అపకీర్తి, పరలోకమున నరకము కలుగును. కాబట్టి పరధర్మము హానికరమైనది. స్వధర్మము పరధర్మము అంటే గుణకర్మలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ధర్మాలను, కర్మలను కూడా విధించడం జరిగింది. 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణములు. ప్రతి మనిషిలోనూ ఇవన్నీ ఒకే పాలలో ఉండవు. కొందరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటే కొందరిలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, కొందరిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చేసే కర్మలలో కూడా ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా తేడా ఉన్నప్పుడు ఎవరికి ఏ గుణాలు ఎక్కువగా ఉన్నాయో, ఎవరు ఏ కర్మలను బాగా చేయగలుగుతారో వాటిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధులు, కర్తవ్యాలు అనేవి విధించడం అనేది జరిగింది. వారు ఆ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండడమే వారికి శ్రేయోదాయకముగా ఉంటుంది. అంటే వారి గుణాలను బట్టి, వారి కర్మలను బట్టి అనమాట. అంటే ఇప్పుడు మనము చిన్నపిల్లల్లో కూడా గమనిస్తూ ఉంటామండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రతిభ అనేది ఉంటుంది. కొందరు చదువులో రాణించగలుగుతారు, కొందరు ఆటపాటలో రాణించగలుగుతారు, కొందరు నృత్యము, సంగీతము ఇలాంటి వాటిలో రాణించగలుగుతారు. వారి ప్రతిభని బట్టి వారికి ఆ పని అప్పగిస్తే వారు అందులో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కాకుండా వేరొకరిని అనుసరిస్తూ వెళ్ళమని చెప్పడం వలన వీరికున్నది కూడా వీరు సక్రమంగా చేయలేరు. అలాగే పరులు చేసేది అంటే వారి ధర్మాన్ని ఆచరించమని చెప్పడం వల్ల దాన్ని వారు సక్రమంగా చేయలేకపోతారు. ఇలా రెండూ సరిగా జరగకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరి గుణాలని బట్టి, ఎవరు చేయగలిగే కర్మల్ని బట్టి వారికి విధించిన కర్తవ్యాల్ని వారు సక్రమంగా నెరవేరుస్తూ ఉండాలి. అంతేగాని పరధర్మం జోలికి వెళ్ళకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తో అయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, శ్రీకృష్ణ, అట్లయినా పురుషుడు తనకిష్టము లేకున్నను రాజుచే నియమింపబడిన భృత్యుని వలె ఏ ప్రేరేపణ వలన బలాత్కారముగా పాపమును చేయుచున్నాడు? అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా, త్రిగుణాల వల్లనే అన్నీ జరుగుతూ ఉంటాయి అని. మరి పాపం చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు దేని వలన ప్రేరేపించబడిన వాళ్ళై ఆ పాపాలను చేస్తున్నారు అని అడుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, నీవు అడిగిన కారణము రజోగుణము వలన కలుగు కామము. ఈ కామమే ఒకానొక హేతువుచే ప్రతిహతమైనప్పుడు క్రోధముగా పరిణమించును. ఈ కామము విషయభోగముచే తృప్తిని పొందదు. క్రోధరూపమున మహాపాపకార్యములకు కారణభూతమగును. కావున సాధన మార్గమునందు ఈ కామక్రోధములను రెండింటినీ శత్రువులని తెలుసుకొనుము. అంటే ఎవరైనా తప్పులు చేస్తున్నారు, పాపకార్యాలు చేస్తున్నారు అంటే అది రజోగుణం వలన కలిగే కోరికల వలన మాత్రమే తప్పులు చేస్తూ ఉంటారు. ఈ కోరిక అనేది నెరవేరినప్పుడు అది కోపంగా మారుతుంది, క్రోధంగా పరిణమిస్తుంది. అలాగే ఈ కోరికలు అనేవి ఒకవేళ వారు కోరుకునేది నెరవేరినా కూడా అక్కడితో వారు సంతృప్తి చెందలేరు. ఎందుకంటే కోరికలకి అంతమే ఉండదు. ఒక్కో కోరిక తరువాత ఇంకొక కోరిక వస్తూనే ఉంటుంది. దీనికి అంత అనేది ఉండదు. కాబట్టి ఇలా ఈ కోరికల వలన ఏంటంటే తప్పుల మీద తప్పులు చేస్తూనే వెళ్తారు ఎవరైనా సరే, అంటే ఆ రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ రెండింటినీ కూడా, కామక్రోధాలు రెండింటినీ కూడా మనము సాధన మార్గము ద్వారా, అంటే అభ్యాసం చేయడం ద్వారా ఈ రెండింటిని మనం ప్రతిఘటించాలి. ఈ పాప కార్యముల నుండి మనల్ని మనం నిరోధించుకోవాలి అని శ్రీకృష్ణ భగవాను చెబుతున్నాడు. ధూమే నావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేనచ యథోల్భే నావృతో గర్భస్తథా తేనేదమావృతం. పొగచేత నిప్పు, దుమ్ముచేత అద్దము, మావిచేత గర్భస్థ పిండము కప్పబడి ఉన్నట్లు కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరే నానలేనచ. కౌంతేయ, ఈ కామము జ్ఞానికి నిత్య శత్రువు. అగ్ని ఆజ్యముచే వృద్ధి పొందినట్లు ఈ కామము విషయభోగమున వృద్ధి పొందును.
ఇచ్ఛారూపమైన ఈ కామముచే ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఇంద్రియాని మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు ఆశ్రయములని చెప్పబడుచున్నవి. వీని ద్వారా ఆత్మజ్ఞానమును కప్పిపుచ్చి ఎల్లా శరీరధారులను పలు విధములా మోహపరుచుచున్నది. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కనుక ఓ అర్జున, నీవు మొట్టమొదట ఇంద్రియములను వశమునర్చుకొని తరువాత మనోబుద్ధులను జయించి జ్ఞాన విజ్ఞానములను నాశనమొనర్చు పాపస్వరూపమైన కామమును నిరోధింపుము. అంటే కోరికలను నిరోధించాలి అంటే ముందుగా ఇంద్రియాలను వశపరుచుకోవాలి, తర్వాత మనోబుద్ధులను జయించాలి అని శ్రీకృష్ణ భగవాను చెబుతున్నాడు. ఇంద్రియాని పరాన్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహ. పరిచ్ఛిన్న బాహ్యస్థూల దేహము కంటే అంతస్థితములు సూక్ష్మములు వ్యాపకములు అయిన ఇంద్రియములు శ్రేష్టములని చెప్పుదురు. ఇంద్రియముల కంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే నిశ్చయాత్మకమైన బుద్ధి శ్రేష్టము, బుద్ధికి కూడా పైవాడు ఆ పరమాత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఓ అర్జున, ఈ విధముగా బుద్ధికి మించిన పరమాత్మను ఎరిగి అట్టి నిశ్చయాత్మిక బుద్ధితో మనస్సును సమాధానపరిచి దుర్జయమగు కామమరడి శత్రువును జయింపుము. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. తృతీయోధ్యాయము సమాప్తము.